ఇక బులెటిన్ లో బ్రేకింగ్స్ చూస్తున్నా మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల పరిపాలన, ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలపై పేర్ల పరిశీలన, నామినేటెడ్ పోస్టులు, ఖాళీగా ఉన్న డీసీసీల నియామకం, ఇలా తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక బ్రేకింగ్స్ చూస్తున్నా మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, సీనియర్ కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల పరిపాలన, ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలపై పేర్ల పరిశీలన, నామినేటెడ్ పోస్టులు, ఖాళీగా ఉన్న డీసీసీల నియామకం, ఇలా తదితర అంశాలపై చర్చిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులంతా కూడా, మంత్రులతో పాటు అదేవిధంగా సీనియర్ నేతలు, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి సంబంధించి ఆ సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, గాంధీ భవన్ వద్ద ఆ మంత్రులు, మరొకవైపు ముఖ్యమంత్రి రాబోతుండడంతో పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గాంధీ భవన్ ప్రధాన గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి ఎవరికైతే అనుమతి ఉంటుందో వారిని మాత్రమే ప్రస్తుతం లోనికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఇప్పటికే గాంధీ భవన్కి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరొకవైపు ఇప్పటికే కొంతమంది మంత్రులు సైతం గాంధీ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఈ 10 రోజుల పాలన, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజుల పాలన ఏ విధంగా ఉంది, అదేవిధంగా మరొకవైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దానికి ఏ విధంగా సన్నద్ధత కావాలి, అదేవిధంగా మరొకవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోస్టులను, అదేవిధంగా ఎమ్మెల్సీతో పాటు మరొకవైపు డీసీసీ అధ్యక్షులను కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిపైన మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా జరిగేటటువంటి సమావేశంలో నేతలంతా కూడా చర్చించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారిగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఏ విధమైనటువంటి వ్యూహాలను అమలు చేయాలి, అదేవిధంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం 15 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా నేతలకు అందరికీ దిశానిర్దేశం చేయబోతుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం నేతలంతా కూడా వ్యూహాలను రచించబోతున్నారు. దాంతోపాటు మరొకవైపు ఈ 10 రోజుల పాలనలో కీలకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీమ్స్కి సంబంధించి కానీ, ఇతర మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నిటిపైన కూడా నేతలందరితో కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే 6 గ్యారంటీ స్కీమ్లు అన్నిటిని కూడా అమలు చేస్తామంటూ కూడా
కాంగ్రెస్ చెప్పింది కాబట్టి ఇప్పటికే 6 గ్యారంటీ స్కీముల్లో 2 గ్యారంటీలను అంటే రెండిట్లో ఉన్నటువంటి వాటిని అమలు చేసినటువంటి నేపథ్యంలో మిగతా వాటి గురించి అదేవిధంగా రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి నేతలు ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ప్రచార వ్యూహాలతో పార్లమెంటు ఎన్నికలకు వెళ్ళాలి, అదేవిధంగా మరొక వైపు నామినేటెడ్ పోస్టులు. ఎందుకంటే కాంగ్రెస్లో చాలామంది టికెట్లు ఆశించారు, కానీ వారికి టికెట్లు రాకుండా భంగపడ్డ వారికి ఏ విధమైనటువంటి పోస్టులు ఇవ్వాలి, అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరికి ప్రాధాన్యత కల్పించాలి. దీంతో పాటు మరొక వైపు ఇప్పుడు జరిగేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో నేతలంతా కూడా ప్రధానంగా ఈ 10 రోజుల పాలన, అదేవిధంగా మరొక వైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేయడంతో పాటు కేడర్కి ఎటువంటి సందేశాలు ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా మరోసారి ఏ విధమైనటువంటి రంగ సన్నద్ధం చేయాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమావేశం జరగబోతుంది. మరి కాసేపట్లో గాంధీ భవన్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుందని చెప్పాలి. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.